మీరు అన్నారు ఆ కాన్ఫిడెన్స్ కానీ పొగరు కానీ ఏదైనా మీ కెరియర్ బిగినింగ్లో మీరు అలా ఉండబట్టే ఈ రోజుకి ఇలా ఉన్నారని అనుకోవచ్చు కదా. నాకు ఒక జోక్ గుర్తుకొచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్ మహేంద్రన్తో అసిస్టెంట్గా పనిచేసేవారు. ఓకే, అప్పుడు భవనగీతం టైంలో శరత్ బాబుతో వస్తారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. సో అప్పటి నుంచి నాకు రాజేంద్ర ప్రసాద్ని తెలుసు. తర్వాత నాతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. అండ్ పెద్ద చెట్టు కింద లీడర్ అలాంటి పిక్చర్లో పెద్ద హిట్ అయ్యారు కదా. ఆ తర్వాత నేను తమిళ్ అడిగాను, నేను విన్నాను మీరు పెద్ద స్టార్ అయ్యారని, మీకు పొగరొచ్చిందట అని అడిగాను. అప్పుడు ఇదే క్వశ్చన్ నన్ను అడిగారట నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను కెమెరా అసిస్టెంట్. సో నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు నన్ను అడిగారట, ఏంటి హాసిని నీ హీరోయిన్ అయ్యావని నీకు పొగరు వచ్చిందట. నేను ఆలోచించి, పొగరు పుట్టినప్పుడు నుంచే ఉంది, హీరోయిన్ ఇప్పుడే అయ్యాను కదా అన్నాను. సో అదే చెప్పారు, పొగరు పుట్టినప్పటి నుంచి ఉంది, హీరో ఇప్పుడే అయ్యాను కదా అన్నారు. సో అది గుర్తుకొచ్చింది. ఆ పొగరు, ఆ ధైర్యం ఉండాలి అందరికీ.